Hello everyone. Welcome to the new episode of Telugu Charchalu. సో ఈ ఎపిసోడ్ మన ప్రీవియస్ ఎపిసోడ్ కంటిన్యూషన్ ఉండబోతుంది. ప్రీవియస్ ఎపిసోడ్కి వచ్చేసరికి మనం స్టార్టప్స్ కరెంట్ సినారియో గురించి ఒక వీడియో క్లిప్ కూడా చూడడం జరిగింది, విపుల్ గోయల్ సార్ది. సో ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసరికి అసలు కరెంట్ సినారియో ఏంటి స్టార్టప్స్వి, రైట్? దాంతోపాటు అసలు ఆ వాల్యూ అడిషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం, రైట్? సో ఫస్ట్ అసలు ఒక కంట్రీ గ్రోత్ అవుతుందంటే దాన్ని జీడిపిలో కొలుస్తారు. సో దాని ఎకనామికల్గా గ్రోత్ అవుతుందంటే దాన్ని జీడిపిలో కొలుస్తారు, రైట్? సో ఎకనామికల్గా గ్రోత్ అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది, రైట్? దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రావడము, ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వడము, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అవ్వడము, అలానే కన్జ్యూమర్ వాల్యూ స్పెండింగ్ అనేది జరగడము, ఎక్స్పోర్ట్స్, గవర్నమెంట్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇలా చాలా ఉన్నాయన్నమాట, రైట్? సో నౌ టాకింగ్ అబౌట్ ఆర్ ఆఫ్ వన్ పారామీటర్ విచ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్? సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అని వస్తే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల, రైట్, మనకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, రైట్? బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల మంచి ప్రొడక్టివిటీ ఉంటుంది, రైట్? మంచి ప్రొడక్టివిటీ ఉంటే మంచి జాబ్స్ వస్తాయి, రైట్? మంచి జాబ్స్ వస్తే ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్, రైట్? సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయడం అనేది ఎలా, రైట్? నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి అదొక సముద్రం అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాలంటే దానిలో పవర్ సెక్టార్ ఉంటుంది, దాంతోపాటు బ్రిడ్జెస్ ఉంటాయి, రోడ్స్, డ్యామ్స్, అలాగే అర్బన్ సెక్టార్ డెవలప్మెంట్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, రైట్? లెట్స్ టాక్ అబౌట్ ఓన్లీ ఒక పారామీటర్ గురించి మాట్లాడదాం, రైట్? సో ఎనర్జీ అనే పారామీటర్ గురించి మాట్లాడదాం మనం ఈ ఎపిసోడ్లో, రైట్? సో ఎనర్జీ అనే పారామీటర్కి వచ్చేసరికి మళ్ళీ ఎనర్జీ కూడా అంతే, ఇట్స్ అదేంటంటే ఒక సముద్రం లాంటిదే, రైట్? సో ఎనర్జీ సెక్టార్కి వచ్చేసరికి బేసికల్గా మన పవర్ ఎక్కడైతే జనరేట్ చేస్తామో దాన్ని కన్జ్యూమ్ చేసుకునే వరకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఈ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎనర్జీ సెక్టార్లో కవర్ అవుతుంది, రైట్? సో నౌ అసలు బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది, రైట్? పవర్ సెక్టార్లో మనకు తెలిసినట్టే పవర్ సెక్టార్ అనేది జనరేట్ చేసిన వాడు ఎవరైతే జనరేటర్ ఉంటాడో 3 మోడ్స్లో అమ్ముతాడు అనమాట జనరల్గా. అవి ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఒకటేమో గవర్నమెంట్ డిస్కామ్స్ ద్వారా అమ్ముతాయి, నెక్స్ట్ ఓపెన్ యాక్సెస్ అని కొన్ని ఉంటాయి, అలానే దాంతోపాటు ట్రేడింగ్ అని కొన్ని ఉంటుంది. సో దిస్ ఇస్ ది లైక్ చిన్న బ్రీఫ్ లాంటిది మీకు చెప్పడానికి, అంతే. ఏంటంటే 3 మోడ్స్ ఉన్నాయని, రైట్? సో ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అసలు ఏమేమి ఉన్నాయి జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే థర్మల్ పవర్ ప్లాంట్స్, రైట్? అలానే రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, రైట్? ఇవి మన దగ్గర ఉన్నవి, రైట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ నేనేం మాట్లాడుతున్నాను, ఇండియన్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుతున్నాను, రైట్? నౌ దీని తర్వాత మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ నెట్వర్క్స్ అనమాట, రైట్? ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ ఉంటాయి, దాంతోపాటు డిస్ట్రిబ్యూషన్స్, సబ్ స్టేషన్స్, రైట్? ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ తర్వాత కన్జ్యూమర్ దగ్గరకు వస్తుంది, కన్జ్యూమర్ ఎండ్. సో కన్జ్యూమర్ ఎండ్ దగ్గరకు వచ్చేసే మనకి కమర్షియల్ స్పేసెస్కి కావాల్సిన పవర్ కన్జ్యూమ్ చేసుకోవడానికి, అలానే ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దాంతోపాటు హౌస్ హోల్డ్స్, రైట్? దాంతోపాటు మన హౌస్ హోల్డ్స్లో కన్జ్యూమర్స్కి కావాల్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఏదైనా, రైట్? నౌ ఇప్పుడు మనము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ అయ్యే ఉంది ఇండియాలో, బట్ దానిలో ఉన్న ఛాలెంజెస్ని మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మనం కొన్ని ఐడియాస్ డెవలప్ చేయొచ్చు, రైట్? ఐడియాస్ వస్తే ఐడియాస్తో మనం స్టార్టప్స్ అనేది మొదలెట్టచ్చు, రైట్? నౌ ఏదైనా ఐడియా మనకు వస్తుందంటే అది కరెంట్ సినారియోకి అప్లై అవ్వాలి, రైట్? వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇప్పుడున్న సినారియోలో ఈ 21st సెంచరీలో మనం అసలు ఏ ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నాము, మన దగ్గర ఉన్న టెక్నాలజీ అవైలబిలిటీ ఏంటి, రైట్? దాని తర్వాత నీడ్, నిజంగానే ఆ సొల్యూషన్ కావాలా వద్దా అనేది తెలిసి ఉండాలి. అప్పుడే మనము ఏదైనా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు నేను రోబోట్స్ని తెచ్చేస్తాను ఇక్కడికి ఇది అంటే అవ్వదు.
ఎందుకంటే మన కరెంట్ సినారియోకి అది అడాప్ట్ అవ్వగలదా లేదా అనేది తెలుసుకోవాలి మనం ఫస్ట్. అప్పుడే అని స్టార్టప్ అనేది స్టార్ట్ చేయగలం. దాంతోపాటు బిజినెస్ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, రైట్? నీడ్ని అర్థం చేసుకుంటే. నౌ వాట్ ఈస్ ద నీడ్ ఇయర్, రైట్? పవర్ సెక్టార్కి వచ్చేసరికి, రైట్? పవర్ సెక్టార్ అంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఏం లేదు, పవర్ జనరేషన్ ఉంటుంది. ఆ పవర్ని మనం ట్రాన్స్మిట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం డిఫరెంట్ కన్జ్యూమర్స్కి, రైట్? నౌ ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, రైట్? సో నేను చేసిన రీసెర్చ్ బట్టి ఛాలెంజెస్ ఉన్నాయి, రైట్? జనరల్గా ఇప్పుడు ఎనర్జీ అనేది జనరేట్ చేసినప్పుడు అది కన్జ్యూమర్కి అందే వరకు ఈ మధ్యలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని లాసెస్ అవుతూ ఉంటాయి, రైట్? అది నార్మలే. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ నుంచి నేను ట్రాన్స్మిషన్ లైన్ నేను ఎలక్ట్రిసిటీ ఏదైతే పంపిస్తానో దానికి ఆ అట్మాస్ఫియర్లో ఆ ఎలక్ట్రిక్ వైర్ ఉండే ఏరియా చుట్టూ కొన్ని లాసెస్ అవుతూ ఉంటాయి. అవి నార్మలే. వాటిని టెక్నికల్ లాసెస్ అంటారు. అవి కాకుండా మనకి ఇంకా కొన్ని లాసెస్ ఉన్నాయి. ఏంటంటే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది మధ్యలో, రైట్? కన్జ్యూమర్ ఎండ్. సో ఇలాంటివి మన చేతుల్లో ఉన్నాయి, రైట్? ఇలాంటి టెక్నికల్ లాసెస్ అనేవి అది కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. అది టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఆ లాసెస్ తగ్గుతాయి, టెక్నికల్ లాసెస్. కానీ కమర్షియల్ లాసెస్ ఏదైతే ఉందో అది హ్యూమన్ పర్స్పెక్టివ్ నుంచి జరుగుతుంది, రైట్? సో అది ఇప్పుడు మన చేతుల్లో ఉంది, రైట్? కరెంట్ ఉన్న టెక్నాలజీ బట్టి, రైట్? సో ఆ నీడ్ని మనం గ్రాప్ చేయగలిగితే ఈ లాసెస్ అనేవి తగ్గుతాయి. సో కరెంట్గా మన ఏటీఎన్సీ లాసెస్, ఏటీఎన్సీ అంటే అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్, ఓకే? సో ఈ టెక్నికల్ లాసెస్ అనేవి మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కరెంట్ ఉన్న టెక్నాలజీ ద్వారా అక్కరయ్యే లాసెస్. ఈ కమర్షియల్ లాసెస్ వచ్చేసరికి ఇది హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల కలిగే లాసెస్ అనమాట. సో కరెంట్గా నీతి ఆయోగ్ అనే ఒక వెబ్సైట్లో వాళ్ళు కరెంట్ సినారియో ఒక పాస్ట్ 10 years డేటా ఇచ్చారనమాట. త్రూ గ్రాఫ్ దాన్ని రిప్రజెంట్ చేశారు. 2015 నుంచి 2024 దాకా, క్వైట్ ఓల్డ్ డేటా, ఎందుకంటే 1 year పాస్ట్ డేటా. 2023-2024కి మన ఇండియాలో త్రూఅవుట్ ఇండియా 19.42% ఆఫ్ ఏటీఎన్సీ లాసెస్ ఉన్నాయి, రైట్? అండ్ వెన్ కంపేర్డ్ టు 2015-2016 అది క్వైట్ డిక్రీజింగ్ ట్రెండే ఉంది. కానీ ఆ 1-2 yearsలో పెరిగిందనమాట. ఫ్రమ్ 2022 to 2023 ఆ పర్సంటేజ్ అనేది పెరిగింది, రైట్? సో ఇలాంటి నీడ్ మనం అర్థం చేసుకోగలిగితే మనం మన దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, రైట్? సో నౌ అండ్ ఆల్సో దెర్ ఇస్ వన్ మోర్ సినారియో. రీసెంట్గా పంజాబ్లో అక్కరైంది. ఏంటంటే ఆల్మోస్ట్ 2000 crores దాకా ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అనేది జరిగిందనమాట, లైక్ 24-25లో రీసెంట్గా. ప్లస్ దాంతోపాటు పంజాబ్లో ఆల్రెడీ ఇది హిస్టారికల్గా నడిచే ట్రెండే. ఎందుకంటే 2015-2016లో ఆల్మోస్ట్ 1200 crores అండ్ 23-24 ఇట్ ఈస్ 2050 crores అండ్ 24-25 లిటిల్ బిట్ తగ్గింది 2000 crores. సో ఇలాంటి సిచ్యువేషన్ని మనం ట్యాకిల్ చేయగలగాలి. అప్పుడే మనకు ఆ ఐటీసీ లాసెస్ తగ్గుతాయి. దాంతోపాటు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, రైట్? సో దానికోసం మనం ఏం చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, రైట్? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి ఇది ఎండ్ టు ఎండ్ కాబట్టి, రైట్? ఫ్రమ్ జనరేషన్ టు కన్జంప్షన్ ఎండ్ కాబట్టి ఈ మధ్యలో మనం ఏమైనా టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఈ లాసెస్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? నౌ ఫ్రమ్ జనరేషన్ టు కన్జంప్షన్ మనకి మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏఎంఐ అడ్వాన్స్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక టెక్నాలజీ ఎవాల్వ్ అయిందనమాట. సో అడ్వాన్స్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకంతా 2-way కమ్యూనికేషన్లో ఉంటుందన్నమాట. అంటే జనరేషన్ దగ్గర నుంచి కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర వీళ్ళు ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే స్మార్ట్ మీటర్స్ కానీ, కమ్యూనికేషన్ నెట్వర్క్ కానీ, మీటర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తారు. సో దానివల్ల మనకి ఏంటంటే కంటిన్యూస్ మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు మనకి మీటర్ ట్యాంపరింగ్ కానీ ఏమైనా జరిగినా, ఏమైనా అన్యూజువల్ కన్జంప్షన్ కానీ బిహేవియర్ కానీ జరిగినా అది ఇమీడియట్గా వాళ్ళకి ట్రాక్ అయిపోతుంది. సో దీనివల్ల మనకేంటంటే ఈ ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అనేది రెడ్యూస్ చేయగలం మనం, రైట్? దానివల్ల ఏటీఎన్సీ లాసెస్ కూడా రెడ్యూస్ అవుతాయి. సో ఒక రకంగా మనం కొన్ని crores of rupees సేవ్ చేసినట్టే. సో ఇలాంటి స్పేస్లో
మన ఇండియన్ స్టార్టప్స్ ఏవేవి ఉన్నాయి అంటే ఇవే. సో దీస్ ఆర్ ది 15 కంపెనీస్, ఈ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వర్క్ చేస్తున్న 15 కంపెనీస్. నేను నా రీసెర్చ్ త్రూ ఈ 15 ఫైండ్ అవుట్ చేశాను. అండ్ మీకు కూడా ఏమన్నా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. సో సో ఇదే అనమాట నేను వాల్యూ అడిషన్ నేను మాట్లాడుతుంది. అంటే మన నీడ్ని ఐడెంటిఫై చేసి మనం ఏమైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలిగితే దట్ కుడ్ చేంజ్ ద కంప్లీట్ సినారియో, రైట్? సో ఈ రకంగా మనం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఎకనామిక్ గ్రోత్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో నా గవర్నమెంట్ ఏం చేస్తుంది, రైట్? సో గవర్నమెంట్ వచ్చేసరికి ఇది రీసెంట్గా ఒక ఆర్టికల్ చదువుతుంటే తెలిసింది, ఆల్మోస్ట్ నెక్స్ట్ డెకేడ్ దాకా ఆల్మోస్ట్ 40 ట్రిలియన్ దాకా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పవర్ సెక్టార్లో జరుగుతాయి. ఆ 40%లో ఆల్మోస్ట్ 4% వుడ్ బి డెడికేటెడ్ టు ఓన్లీ స్మార్ట్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? సో దీన్ని బట్టి తెలియవచ్చు ఎంత పెద్ద మార్కెట్ అవ్వబోతుందో, రైట్? సో ఇలాంటి సినారియోస్లో స్టార్టప్స్ వుడ్ హెల్ప్ ఎ లాట్ లైక్ ఇన్ బూస్టింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? నెక్స్ట్ దాంతోపాటు స్మార్ట్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా స్టార్ట్ అయింది, భూమి అవుతుంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పటి నుంచి డెవలప్ చేసుకుంటే స్మార్ట్ గ్రిడ్ వచ్చే టైంకి మ్యాచ్ చేయొచ్చు మనం రెండింటిని, రైట్? సో సో ఇదే చెప్దాం అనుకున్నా త్రూ ఈ ఎపిసోడ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. స్టే ట్యూన్డ్, ఇంకా కొన్ని ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం. థ్యాంక్ యూ.